వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లాలో పేకాడుతున్న వారిని చితకబాదిన పోలీసులు. బాల కార్మికుల నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి. పెద్దపల్లి మండలం రంగంపల్లిలోని మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రాగిచెంబులో బంగారు ఉంగరం మాయం, దొంగ బాబాలకు దేహశుద్ధి. చిత్తూరు జిల్లా కుప్పంలో భారీగా తమిళ రేషన్ బియ్యం అదుపులోకి తీసుకున్న పోలీసులు. మందమరి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకుల ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఏర్పాట్లు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జేఏసీ ఏర్పాట్లు చేశాం. ఇప్పుడు ప్రభుత్వంపై పోరాడడానికి జేఏసీ ఏర్పాట్లు చేస్తున్నాం. మేనిఫెస్టోలో పీఆర్సీ టీఏ అని అన్నారు, కానీ 9 నెలలు అయినా ఇంకా ఇవ్వలేదు. ఇప్పటికీ 4 DAలు ఇవ్వలేదు. సీఎం మమ్మల్ని కలిసి మా సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు, కానీ ఇప్పుడు ఆయన కలిసే పరిస్థితుల్లో లేడు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. 1వ తేదీన జీతాలు అంటున్నారు, కానీ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లకు 1వ తేదీన జీతాలు రావట్లేదు. 15 రోజుల్లో మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ జేఏసీ అన్నారు. కాకపోతే అప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు అందరూ కలుసుకుంటారు అప్పుడే చెప్పిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చినాక మేము కూడా వారి అనుకూలంగానే ఏదైనా ఇలా జేఏసీ ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని కూడా గట్టినే అడుగుతాం. వచ్చేటప్పుడు దేశాలు లేవు, పనిచేసేటప్పుడు అందరం కష్టపడి పని చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని మంచి ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్ల సందర్భంగా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలను వెంటనే రూపొందించాలని చేయాలని ఎయిడెడ్ మోడల్స్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఉద్యోగులు ఏకతాటిపై 10 ఏళ్ల తర్వాత ఒక జేఏసీని కాన్స్టిట్యూట్ చేసుకున్నాం. 15 మంది స్టీరింగ్ కమిటీతోని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఇలా పాల్గొన్నారు. దాదాపు 150 సంఘాలు ఇలా ఈ జేఏసీలో భాగస్వామ్యమైనది. మరి గత ప్రభుత్వం మాకు జీతాలు ఇవ్వకుండా చేసిన ప్రభుత్వం ఇలా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు జీతం ఇవ్వడం నిజంగా సంతోషమైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే మరి మీరు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 15 రోజుల తర్వాత మనకి DAలు అలాగే పెండింగ్ బిల్స్ ఇస్తామని అప్పుడు మాట ఇచ్చారు. మరి మేనిఫెస్టో పెట్టారు. మరి గత 9 నెలలైనా ఇలా ఉద్యోగులకు మరి ప్రియారిటీ ఇవ్వకుండా మీటింగ్ పెట్టకుండా చేస్తారు. మరి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, మా ఉద్యోగ సంఘ జేఏసీగా మమ్మల్ని పిలవండి, మా సమస్యలు అడగండి. ఇలా 4 DAలు పెండింగ్ ఉన్నాయి, ఇంకొక 5వ DA కూడా వచ్చే క్రమంలో. మరి CPS అయితే మీరు మా ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తానన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. మరి ఇలా పీఆర్సీ మరి ఫిట్మెంట్ మంచి ఫిట్మెంట్ ఇచ్చేసి పీఆర్సీ ఇవ్వడం కూడా ప్రభుత్వ బాధ్యతగా ఇలా మేము గుర్తు చేస్తున్నాం. మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మీతో కలిసికట్టుగా పనిచేస్తాం. మీ ప్రభుత్వానికి మంచి పేరు, మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు ఉద్యోగ సంఘాలుగా చేస్తాం. కానీ మాకు వచ్చిన మా న్యాయమైన హక్కులను మీరు ఇవ్వడానికి ముందుకు రావాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు అంటే ప్రజలను ఇలా ఉద్యోగులను కన్నా పిల్లలా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది. ఇలా రైతులకు ప్రజలకు అన్ని రకాలుగా వాగ్దానాలు చేసి ఇలా తీర్మానాలు చేసి ఇచ్చారు. కానీ మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా చాలా పెండింగ్ ఉన్నాయి. మమ్మల్ని పిలిచి మాకు న్యాయమైన డిమాండ్స్ మీరు అమలు చేస్తారని త్వరలోనే మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇలా జేఏసీగా
10-15 రోజులలో మరొక సమావేశం ఏర్పాటు చేసుకుని అన్ని సమస్యలను మాట్లాడుకుని అన్ని జిల్లాలను ఏకీకృతం చేసుకుని అన్ని సమస్యల మీద సాధన సదస్సుగా చేసి జేఏసీలో అన్ని సమస్యల హక్కుల కోసమై పోరాడడానికి సన్నాహం చేస్తున్నాం. జై తెలంగాణ, జై హింద్. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రంగంపల్లిలోని మహాత్మా జ్యోతిబావు పులే బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రంగంపల్లిలోని బీసీ గురుకుల పాఠశాల పూర్తి స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ పరిసరాలను శుభ్రం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ హాస్టల్లో అందించే భోజనం నాణ్యత పెంచాలని, విద్యార్థులకు రుచికరంగా వంటలు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వానాకాలం నేపథ్యంలో దోమల సమస్య రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, హాస్టల్ ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా కన్వీనర్, గురుకుల ప్రిన్సిపల్ మణిదీప్తి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు. ఏసీబీతో పాటు లీగల్, మెట్రాలజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ శాఖల అధికారులు సోదాలు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు విద్యార్థులకు అందుతాయా లేదా అనే కోణంలో తనిఖీలు చేపడుతున్న అధికారులు హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పుస్తకాల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, పరిసరాల పరిశుభ్రత, వార్డెన్లు అందుబాటులో ఉండటం తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. జాతీయ పక్షిని చంపడం చట్టరీత్యా నేరం. అయితే ఓ యూట్యూబర్ ఏకంగా ట్రెడిషనల్ పికాక్ కర్రీ రెసిపీ అంటూ తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేశాడు. దీంతో ఇది వైరల్గా మారింది. తుంగలపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కొన్నాళ్లుగా శ్రీ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. అయితే శనివారం తన యూట్యూబ్ ఛానల్ నెమలి కూర సాంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి అంటూ పెట్టిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన వారందరూ విసుగుపోయారు. అంతేకాకుండా అడవి పంది కూర వండడం గమనించిన వీడియో కూడా సదరు యూట్యూబ్ ఛానల్లో దర్శనమివ్వడం గమనార్హం. పోలీసులు, అటవీ శాఖ అధికారులు వీడియోపై నిజానిజాలు తెలుసుకొని సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. యూట్యూబ్లో నెమలి కూర వంటకం వైరల్ కావడంతో తొలగించిన యూట్యూబర్ ఈరోజు మాకు సమాచారం మేరకు మేము కొండం ప్రణయ్ కుమార్, సన్నప్ జనార్దన్, విలేజ్ ఏమో తంగళ్ళపల్లి. సమాచారం మేరకు మా బీట్ ఆఫీసర్, మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది, ఇట్లా మేక మాంసం, మన నెమలి మాంసంతో యూట్యూబ్ యూజ్ చేస్తున్నాడు అనేసి. అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని, ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి, అది ఏ మాంసం అనేది, నెమలి మాంసం అనేది అనేసి టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్కి పంపిస్తాం. ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా, ఈ చీటింగ్ కేసు కింద మేము పోలీసు వాళ్ళకు మాత్రం అప్పగిస్తాం. ఇప్పుడు ఆయన స్పాట్లో దొరికిండు కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి, ఇంతకుముందు ఏమైనా చేసిండా, మరి నేర ఆరోపణలు ఉన్నాయా
అంటే తెలుస్తున్నాయి అన్నట్టు, నెమలి కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటివి ఆయనకు ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు. ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం, ఆయన మొబైల్లో ఏమేమి ఉన్నాయనేది యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం. అతన్ని వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటివి నేషనల్ బర్డ్ కదా మనది, నెమలి జాతీయ పక్షి కదా, అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు మనం ఇది చేస్తాం. తర్వాత మీకు అధికారి ఇది రిపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ అండి. ఎందుకు రిమూవ్ చేస్తున్నాడు కదా మేడం? అసలు యూట్యూబ్ లో నుంచి వీడియోలో రిమూవ్ చేయవలసి వచ్చింది, ఎందుకు చేశాడు అడిగారు? భయపడి కేసు అవుతుంది అనేసి భయపడి చేశాడు అని అంటున్నారు. అవి ఒకవేళ ఇది ఉంటే మాత్రం మనం తీసుకోవచ్చు, యూట్యూబ్ ఇది చేసిన తర్వాత కూడా మనం అప్లోడ్ ఇది చేసి మనం ఫర్దర్ దాని మీద ఇది చేయొచ్చు కదా. ఎంతవరకు ఆయన నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది అండి. థ్యాంక్ యూ అండి. చికెన్ కర్రీలా తెలిసిన మట్టికి చికెన్ కర్రీ పెట్టింది మాత్రం నెమలి మాంసం కూర ఏ విధంగా చేయాలనేది అని పెట్టుకున్నాడు. జాతీయ పక్షిని పేరు నేరం కిందికి వస్తుంది, చీటింగ్ కేసు కిందికి వస్తుంది. అవును, ఎస్ అండి. చెప్పండి. ఇది మనం చీటింగ్ కేసు కింద కోడి మాంసంని నెమలి మాంసం అని అన్నారు కదా, అందుకనేసి పోలీసులకు అప్పగిస్తున్నాం. ఇది శ్రీశైలం జలాశయం అన్ని గేట్లు మూసివేత. ఒక్కసారిగా చేపల వేటకు వచ్చిన మత్స్యకారులు చిన్న చిన్న బుట్టలు వేసుకుని నదిపై గుంపులుగా చేపలకు వేటకు వస్తున్న వారిని చూసి మంత్రముగ్ధులవుతున్న యాత్రికులు. గత కొన్ని రోజులుగా భారీగా వరద ప్రవాహం రావడంతో జలాశయం గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలిన అధికారులు. ప్రవాహం అధికంగా ఉండటంతో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించిన అధికారులు ఇప్పుడు గేట్లన్నీ మూసివేయడంతో ఒక్కసారిగా చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారులు. వికారాబాద్ జిల్లా పగిరి మండల పరిధిలోని నాస్కర్ గ్రామంలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొంగ సాధువులు భోజనం చేసి యజమానికి టోకరా వేశారు. నీవు సమస్యలే ఉన్నావని, మంచి జరగాలంటే రాగి చెంపులో చేతికి ఉన్న ఉంగరం వేయమని చెప్పగా యజమాని అలాగే చేశాడు. యజమానిని ఇంట్లోకి పంపించి వచ్చేసరికి రాగి చెంపుకు తెల్లబట్ట చుట్టాడు. రేపు ఉదయం వరకు చెంబు తెరవద్దని తెలపడంతో అనుమానం వచ్చి యజమాని చెంబు తెరిచి చూడగా అందులో రాయి ఉంది. మోసపోయానని గమనించి అరవడంతో చుట్టుపక్కల వారు దొంగ సాధువులను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నకిలీ విలేకరులపై మంచిర్యాల డీసీపీ సీరియస్. ఈ రోజు నుంచి జర్నలిస్టు కాకపోయినా ప్రెస్ స్టిక్కర్స్ వేసుకుని తిరుగుతున్న బైక్లపై స్పెషల్ డ్రైవ్ చేశారు. నకిలీ విలేకరుల భర్తం పట్టనున్న జిల్లా పోలీసులు విలేకరుల ముసుగులో కారు బైక్లపై ప్రెస్ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి, కఠిన చర్యలు తప్పు అని డీసీపీ అన్నారు. మంచిర్యాలలో ఈ రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్న జిల్లా పోలీసులు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా విలేకరులు అనేవాళ్ళు ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ కానీ సమాజానికి, ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రభుత్వ వ్యవస్థలకు వార్తలను చేరవేస్తూ అవగాహన కల్పించే వాళ్ళు చాలా గౌరవప్రదమైన వృత్తి. దీంట్లో గత 20-30 సంవత్సరాల నుంచి పనిచేసే సీనియర్ పాత్రికేయులు ఉన్నారు. జర్నలిజం లాంటి ఉన్నత చదువులు చదివి కూడా వాళ్ళు సమాజ సేవలో వృత్తిలో భాగంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఇటీవల కాలంలో ఇతరత్ర పేర్లు పెట్టుకొని విలేకరులు కాకపోయినా విలేకరులమని చెప్తూ సొంత డబ్బుల ఆదాయం మార్గంగా ప్రజల్ని పీడించడం కోసం, ప్రజల్ని భయపెట్టియడం కోసం ఇతర వ్యాపార సంస్థల దగ్గర కూడా పోతున్నట్టు వచ్చింది. అట్లాంటి వారిపైన కఠినమైన చర్య తీసుకుంటాం. ఎక్స్ట్రాక్షన్ కేసులు కూడా నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా వెహికల్స్ పై కూడా ప్రెస్ అని రాసుకుంటున్నారు. ప్రెస్కు సంబంధం లేని వాళ్ళు ప్రెస్ అని రాసుకుంటున్నారు కాబట్టి స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాము. ఎవరైతే నిజమైన విలేకరులు ఉంటారో వాళ్లకు వెసులుబాటు కల్పిస్తాము. ఎవరైతే ప్రెస్ కాకుండా ప్రెస్ అని ఉంటారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా విలేకరు కాని వ్యక్తి ప్రెస్ అని పెట్టుకొని తిరిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా అలాంటి
ఉద్దేశాన్ని అలాంటి పనులను మానుకొని చక్కగా ఉండాలని కోరుతున్నాము. ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ అవుతుంది. దాని ప్రకారము క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తహసీల్దార్ కార్యాలయంలోకి ఖాళీ బిందెలతో వెళ్లి నిరసన తెలిపిన మహిళలు. సూర్యాపేట తుంగతుర్తి పట్టణంలో నీటి సరఫరా లేకపోవడంతో 4వ వార్డు ప్రజల తహసీల్దార్ కార్యాలయంలోకి ఖాళీ బిందెలతో వెళ్లి ఆందోళన చేశారు. అంతకుముందు మంచిగానే వచ్చింది. అది కంప్లీట్ కాబట్టి దాని సమస్య సమస్య ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను ప్రత్యేక దృష్టితో సత్వరమే పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. సోమవారం రోజున కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ప్రజల నుండి 86 అర్జీలను స్వీకరించారు. అందులో రెవెన్యూ శాఖ 56, సర్వేల్యాండ్ రికార్డు 2, డిఆర్డీఓ 4, ఎంప్లాయ్మెంట్ వ్యవసాయ శాఖ 9, మిషన్ భగీరథ 1, పంచాయతీరాజ్ 3, మున్సిపాలిటీ 6, శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి, ఆరోగ్య శాఖ 1, పోలీస్ శాఖ 3, యువజన సంక్షేమ శాఖ 1 చొప్పున ఉన్నాయి. వరంగల్ నగరంలో వరుస దొంగతనాలు చేస్తూ నగర పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు పట్టుకునేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే చాలా కేసులను ఛేదించిన పోలీసులు మిగతా దొంగలను కూడా పట్టుకుంటామని తెలిపారు. నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు, మిగతా శుభకార్యాలకు వెళ్లే మహిళలు జాగ్రత్తగా ఉండాలని, మీకు ఎవరి మీదైనా ప్రవర్తన అనుమానం కలిగితే వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఇప్పుడు ఇది శ్రావణ మాసము. సో మహిళలు మనకు టెంపుల్కు వెళుతూ ఉంటారు. టెంపుల్లో బాగా రష్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్రైడే వీకెండ్స్లో ఇంకా ఎక్కువ రద్దీ ఉంటుంది. మహిళలు వాళ్ళ ఆభరణాలను ధరించి టెంపుల్కు జరుగుతూ ఉంటుంది. సో మనకు దొంగతనాలు కావచ్చు, స్నాచింగ్స్ కావచ్చు, ఇవి జరగడానికి స్కోప్ ఉంటుంది. సో కొద్దిగా ఎవరైనా సరే కొద్దిగా అనుమానాస్పదంగా బండ్ల మీద తిరగడం కానీ, మాస్కులు ధరించి కానీ, లేకుంటే హెల్మెట్ ధరించి మరి దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే కొద్దిగా మనం గమనించాలి. ఏదైనా సంథింగ్ ఏదో చేయడానికే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనుమానించాలి. అటువంటి వారికి కొంచెం దూరంగా ఉండాలి. అదేవిధంగా ఏదైనా మూమెంట్ సస్పీషియస్గా అనిపిస్తే వెంటనే డైల్ 100 కాల్ చేస్తే మనం చాలా వరకు నేరాలను ప్రివెంట్ చేయడం జరుగుతుంది. మన పోలీస్ బ్లూ కోట్ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 4 బ్లూ కోట్స్ ఎప్పుడు 24/7 తిరుగుతూనే ఉంటారు. మన కాలనీలో తిరుగుతూ ఉంటారు, టెంపుల్లలో తిరుగుతూ ఉంటారు. మీకు అందరికి అందుబాటులో ఉంటారు. సో మీరు చేయాల్సింది అనుమానం ఇంకా వస్తే వెంటనే డైల్ 100 కాల్ చేస్తే వెంటనే మా ఊళ్ళో రష్ అవుతారు. వాళ్ళను పట్టుకొని విచారించడం కూడా జరుగుతుంది. సో ఇదే రకంగా ఈ మధ్య చిన్న 2 ఆఫెన్సులు 2-3 ఆఫెన్సులు అయినాయి. 2 చైన్ స్నాచింగ్స్ కూడా అయినాయి. దాంట్లో ఒకటి మట్వాడది డిటెక్ట్ అయింది. ఇది జరిగింది, మేము ఎఫర్ట్స్ చేస్తున్నాము. మిల్స్ కాలనీ ఏరియాలో కూడా ఒక వైన్ షాప్, 2 బుక్ స్టాల్లో కూడా అయింది. అది కూడా మాకు క్లూస్ ఉన్నాయి. అతి త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మా రిక్వెస్ట్ ఏంటంటే, మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, అందరూ ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఎంతో ఉపయోగం. ఎందుకంటే ఏదైనా అయినా కూడా మనకు వెంటనే నేరస్తులను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. సో కాలనీలలో కూడా ఖచ్చితంగా కాలనీ ప్రతి రోడ్డు ఎంట్రీ ఎగ్జిట్ రూట్స్ కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు పెట్టుకుంటే మనకు ఏదైనా అయినా కూడా వెంటనే సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించి పట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. సో దయచేసి అందరూ కొద్దిగా సీసీ కెమెరాలు పెట్టుకొని మరి పోలీసు వారికి సహకరిస్తే బాగుంటుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో భారీగా తమిళ రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. కుప్పం పలమనేరు జాతీయ రహదారిలోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో పంచర్ అయిన కంటైనర్ పంచర్ కావడంతో వెలుగులోకి వచ్చిన సంఘటన. కంటైనర్ సుమారులో 10 టన్నుల బియ్యం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతిరోజు 10ల సంఖ్యలో కంటైనర్ వాహనాల్లో అక్రమంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతున్న అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్న స్థానికులు. కంటైనర్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు చేస్తాను. ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నీలాద్రిపేటకు చెందిన గొర్రె రాజ నర్సయ్య, గొర్రె నర్సక్క దంపతులు తమ కుమార్తె అయిన స్వప్నను అదే గ్రామానికి చెందిన గాంధర్ల మల్లేష్కి ఇచ్చి సుమారు 10 ఏళ్ల క్రితం వివాహం చేశారు. కాగా గాంధర్ల మల్లేష్ సుమారు 4 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మరో మహిళను వివాహం చేసుకోవడంతో స్వప్న పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుండి తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. ఈ క్రమంలో గాంధర్ల మల్లేష్ రాత్రి విపరీతంగా మద్యం సేవించి మద్యం మత్తులో అత్తమామలైన గొర్రె నర్సయ్య, గొర్రె నర్సక్క పై కర్రతో దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయాల పడైన వారిద్దరిని ఆసుపత్రికి తరలించగా 52 సంవత్సరాల గొర్రె నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గొర్రె నర్సక్క పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న మంగపేట ఎస్ఐ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మిమ్మల్ని చంపితే కానీ నా భార్య నా ఇంటికి వస్తాను అని కోపంతో ఆ పక్కనే ఉన్న బండి ఉన్నటువంటి గొయ్యితోని నర్సయ్య తల మీద బలంగా కొట్టిండు. అదేవిధంగా నర్సమ్మ అడ్డురాగా నిన్ను కూడా చంపుతా అని చెప్పి ఆమెను కూడా కొట్టడం జరిగింది. నర్సయ్యను నిన్న అదే రాత్రి హాస్పిటల్ తీసుకున్న క్రమంలో జంగాలపల్లి దగ్గరికి రాగానే అతను మరణించడం జరిగింది. నర్సమ్మను ఎంజిఎం హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమె కండిషన్ కూడా సీరియస్గానే ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.